హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేను శారీని ప్రీప్లీట్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. కాలేజ్కి వెళ్ళే ఆడవాళ్ళైనా లేదా జాబ్ చేసే ఆడవాళ్ళైనా సరే వాళ్ళు రెడీ అయ్యే టైంకి ఎంత రెడీ అయినా ఏమనరు. కానీ ఇంట్లో మనలాంటి హౌస్ వైఫ్లకి రెడీ అవ్వడానికి టైమే ఉండదు. ఆ టైంకి జిడ్డు మొహం వేసుకొని వచ్చేస్తాయేమో. అలా కాకుండా శారీని ఇలాగా ముందుగానే ప్రీప్లీట్ చేసుకుంటే జస్ట్ 5 నిమిషాల్లో శారీ కట్టుకోవచ్చు. అండ్ పండగల టైంలో అందరూ అంటూ ఉంటారు, తీసుకున్న పట్టు చీరలని బీరువాలో దాచుకున్నాక అట్లీస్ట్ సంక్రాంతికైనా సరే పట్టు చీరలు కట్టొచ్చు కదా అంటారు. బట్ పట్టు చీరలు కట్టడం అంత ఈజీ అయితే కాదు కదండి. బట్ ఈ టిప్ అయితే చాలా ఈజీ అయిపోతుంది. రెగ్యులర్గా మనం పెట్టుకుని ఇలా ప్లీట్స్ అయితే పెట్టుకోండి. మనం చెంగు దగ్గర పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఎంత చిన్న చిన్న ప్లీట్స్ తీసుకుంటే చీర అంత అందంగా ఉంటుందండి. సో రెగ్యులర్గా తీసుకునే విధంగానే తీసుకొని ఇక్కడ చివరిన ఒక చిన్న పిన్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో అయితే ఐరన్ చేసుకోవాలండి. ఆ ప్లీట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి, అటు ఇటు జరగకుండా. అండ్ ప్రీప్లీట్ చేయడమే కాదు, ప్రీప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలని కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి. బై ఫస్ట్ టైం మనం వీడియోస్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ హైట్ బట్టి ఇక్కడ పళ్ళు యొక్క కుర్చీలు ఎంత కావాలో ఎంత లెంత్ కావాలో చూసుకొని అంతవరకు ఐరన్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పిన్లు అయితే పెట్టుకోండి. పిన్స్ మాత్రం ఎక్కువగానే పడతాయి, తర్వాత మనం రిమూవ్ చేస్తాం కాబట్టి పర్లేదు. కానీ మనం చేసుకున్నంతసేపు మనకు పిన్స్ చాలా ఎక్కువ అవసరం ఉంటాయి, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే శారీ ఎప్పుడైనా సరే పట్టు చీరలు చాలా హెవీగా కాకుండా లైట్ వెయిట్లో ఉండేటట్టుగా చూసుకోండి, సిల్క్ శారీస్. అండ్ ఈ శారీ అయితే నేను మీషో నుంచి తీసుకున్నానండి. కోడ్ డీటెయిల్స్ అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మనకి చెంగు ఎంత లెంత్ కావాలో చూసుకున్న తర్వాత ఫైనల్గా మనకి బాడీ దగ్గర వచ్చే కుర్చీలు ఉంటాయి కదా, అది ఒకటి మనం లైట్గా ఒక కుర్చీ పక్కన ఇంకోటి అలా పెట్టుకుంటూ వెళ్ళి ఐరన్ చేసుకుంటే మనకి అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి నీట్గా ఒక్కొక్క ప్లీట్ని ఈ విధంగా ఐరన్ చేసుకోండి. పైన కుర్చీల దగ్గర అయిపోయిన తర్వాత మనం నార్మల్గా మన నడుం చుట్టూ ఎలా అయితే శారీని కట్టుకుంటామో అలా కట్టుకున్న తర్వాత మనకి ఎక్కడి నుంచి అయితే మనకి కిందన కుర్చీలు అయితే కావాల్సిందో అక్కడి నుంచి కరెక్ట్గా మనం రెగ్యులర్గా పెట్టుకునే విధంగా పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న కుర్చీలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద కుర్చీలు పెట్టుకోండి. అన్నిటికన్నా పైన అన్ని కుర్చీలు కలిపి ఒక చిన్న పిన్ అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ప్లీట్ని లాక్కున్నట్టుగా పెట్టి అన్నీ ఈక్వల్గా సమానంగా చేసుకొని ఈ విధంగా ఐరన్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీటికి కూడా చిన్న చిన్న గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న పిన్ పెట్టుకోండి. ఎందుకంటే అవి మనం ఐరన్ చేస్తున్నప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటాయి, మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా జరగకుండా ఉంటాయి కాబట్టి. అండ్ ఫైనల్గా ఇక్కడ అన్నిటికీ కింద కుర్చీలు అయితే చూడండి, ఈ విధంగా ఒక్కొక్క ప్లేట్ని తీసుకొని సరిసమానంగా చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ ఐరన్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ మనం ప్లేట్స్ని సింగిల్గానే ఐరన్ చేసుకోవాలి, అలా అయితే చాలా స్టిఫ్గా అందంగా కూడా కనిపిస్తాయి. అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఐరన్ మాత్రం మరీ హెవీగా అంటే వేడిగా ఉండకూడదండి, చూసుకోండి. లేదంటే పట్టు చీరలు కదా ఈజీగా కాలిపోతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఐరన్ చేయమన్నాను కదా అని ఐరన్ చేసి కాల్చుకున్నాను తిట్టుకోవద్దు ప్లీజ్.
ఇలా పూర్తిగా ఐరన్ అయిపోయిన తర్వాత మనం ఫోల్డింగ్ టైం వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం నడుముకి చుట్టుకునే పార్ట్ అంతా ఖాళీగా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ కుర్చీలు అనేవి దానిపైన వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. మన కుర్చీలు ఎంతైతే విడ్త్లో ఉందో చూసుకొని అదే విధంగా కింద నుండి క్లాత్ కూడా చైర్ మిగిలిన చైర్ కూడా అంతే విడ్త్లోనే ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇలా నడుము చుట్టూ వచ్చే పార్ట్ చాలా ఉంటుంది కదా సారీ అంతా, దాన్ని కూడా ఈ ప్లేట్స్లో మధ్యలోనే పెట్టుకుంటూ మడత పెట్టుకుంటూ రావాలి. ఇదంతా బ్యాక్ సైడ్కి రావాలన్నమాట. ఫోల్డింగ్ అంతా బ్యాక్ రావాలి. పైకి మనకి కుర్చీలు వచ్చే విధంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్కి పెట్టుకోవాలి కుర్చీలంతా. ఇక్కడ నలిగిపోయినా వచ్చే ప్రాబ్లం ఏం ఉండదండి. ఇవన్నీ మడతల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. వీడియోని అయితే కేర్ఫుల్గా చూడండి. A to Z నేను వాయిస్ ఓవర్ ఇస్తూ నేను చెప్పట్లేదు కదా, అక్కడక్కడ ఇంకలా చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటనేది. ఇలా మొత్తం అంతా సారీ పార్ట్ మధ్యలోకి పెట్టి మన కుర్చీలు బయటకు వచ్చే విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్స్టర్నల్ ఏమున్నా సరే ఆ కుర్చీలు మధ్యలోకి తోసేయడమే, ఏం కాదు. మనం మెయిన్గా ఐరన్ చేస్తే మాత్రం చాలా నీట్గా చక్కగా ఉండేటట్టుగా చూసుకోండి చాలు. అండ్ సారీ ఫోల్డింగ్ మనకి ప్రొఫెషనల్ వేలోనే చేసుకోవాలని రూల్ ఏం లేదండి. మనకి ఏ విధంగా అయితే వీలవుతుందో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు మెయిన్ థింగ్ మన సారీ ప్లీటెడ్గా అయ్యిందా లేదా అనేది మ్యాటర్. మార్నింగ్ లేసి 5 నిమిషాల్లో కట్టుకున్నామా లేదా అనేది మ్యాటర్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను సారీ ఫోల్డ్ మొత్తం చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. కానీ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఓన్గా చీర కట్టుకోవాలంటే ఎంత టైం పట్టిద్దో. అదే కాకుండా చీర కట్టినాక ఇంకొక హెల్పర్ కూడా అవసరం ఉంటుంది. ఎవరి హెల్ప్ లేకుండా మనమే చీర ఎంతో అందంగా కూడా కట్టుకోవచ్చు జస్ట్ 5 నిమిషాల్లో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్.